నేనెప్పుడు చూసినా అంటే లీగల్‌గా సజెషన్స్ ఇస్తూ ఉంటా. అంటే మీకున్న క్వెరీస్‌కి అన్నిటికి సజెషన్స్ ఇస్తా. బట్ ఈరోజు లీగల్ కాకుండా జనరల్‌గా ఒక సజెషన్ ఇద్దాము అనుకుంటున్నాను. జనరల్ అంటే నేను ఫేస్ చేసి నా లైఫ్‌లో నేను ఫేస్ చేసింది అండ్ నాకు తెలవంది దాని మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే జనరల్ ఏందంటే చాలామంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అండ్ డే బై డే క్యాన్సర్ పేషెంట్స్ చాలా పెరుగుతున్నారు. సో, క్యాన్సర్‌కి సంబంధించిన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బట్ అయినా గూడా క్యాన్సర్ ఒక్కసారి వచ్చింది అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే ఒక స్టేజ్ 3, స్టేజ్ 4 దాటిన తర్వాత చాలా మటుకు బ్రతకడం చాలా కష్టం. 1, 2లో ఓకే. కీమోథెరపీతోనో లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్స్‌తోనో తగ్గిపోతుంది. కానీ థర్డ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి కొంచెం కష్టం. పాసిబిలిటీ చాలా తక్కువ తగ్గడానికి. సో, చాలామందేంటంటే కీమోస్‌కెళ్ళిపోతూ ఉంటారు. ఐ మీన్ రేడియేషన్‌కెళ్ళిపోతూ ఉంటారు. బట్ అయినా గూడా ఎలాంటి రిజల్ట్ కనిపించదు. సో, రీసెంట్‌గా ఈ మధ్యలో తెలిసిన విషయం ఏంటంటే, ఒక పర్సన్ ఫారిన్ కంట్రీలో ఉంటాడు. అతను ఏం చేశాడంటే ఆయన క్యాన్సర్ వచ్చి స్టేజ్ 4కొచ్చినంక కీమోస్ ఉన్న స్టేజ్‌లో ఆయనకి ఏం చేయాలో అర్థం గాక చేసుకున్న రీసెర్చ్ బట్టి ఏం చేశాడంటే, మొత్తం కీమోస్, రేడియేషన్స్ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ గూడా పక్కకు పెట్టేసి ఎళ్లి ఫారెస్ట్‌లో ఉన్నాడంట. కొన్ని డేస్ కంప్లీట్ మొత్తం ఇంటర్నెట్ అన్నీ బంద్ పెట్టుకొని మనుషులకి దూరంగా ఉండి ఎళ్లి ఫారెస్ట్‌లో బతికిండు. అంటే ఫారెస్ట్‌లో ఉన్న ఫుడ్డే తిన్నాడు. ఆయనంతట ఆయన వండుకొని అట్లా కంప్లీట్ ఫారెస్ట్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత వచ్చి టెస్ట్ చేపించుకుంటే తెలిసిందేందంటే ఆయనకున్న క్యాన్సర్ మొత్తం పోయిందంట. సో, ఫారెస్ట్‌లో ఉండడము, ఫారెస్ట్‌లో మనము స్పెండ్ చేయడం వల్ల ఏమంటారు పెద్ద పెద్ద క్యాన్సర్ రోగాలు గూడా పోతాయి. సో, మనం దాన్ని చాలా అంటే నేచర్‌ని చాలా నెగ్లెక్ట్ జేస్తాము. ఎప్పుడు చూసినా అంటే ఆహ్, మెడికల్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ అవి ఇవి చాలా వాటి మీద డిపెండ్ అయిపోయినాం మనం. అది గాకుండా నేచర్‌లో ఉన్న ఏదైతే న్యాచురల్‌గా వచ్చేటివి గాలి గానీ, ఫుడ్ గానీ ఏది గూడా నెగ్లెక్ట్ జేస్తాం. బట్ దానివల్ల మన బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. పెద్ద పెద్ద రోగాలు గూడా పోతాయి. సో, నేచర్‌ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ నేచర్‌ని డిస్టర్బ్ చేయొద్దు అని చాలా సార్లు వీడియోలో చెప్పా. ఎందుకంటే ని వి డిస్టర్బ్ చేస్తే మన లైఫ్ గూడా అంతే మన హెల్త్ గూడా అంతే డిస్టర్బ్ అవుతది. సో, ఎవరైనా సరే ఇట్లాంటిది క్యాన్సర్ అట్లాంటి స్టేజెస్‌లో ఉన్నవాళ్ళు ఇట్లాంటిది ఉంటది అని మాత్రం తెలుసుకోండి. అండ్ క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండాలి అంటే మాత్రం ట్రై టు స్పెండ్ ఇన్ నేచర్. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అన్నా లేతే మంత్లీ వన్స్ అట్లా మీ అనుకూలత బట్టి. సో, ఇది నేను లీగల్‌గా కాకుండా ఆహ్, అంటే పబ్లిక్‌కి ఒకటి యూజ్‌ఫుల్ అయితదని చెప్పేసి ఈ విషయం చెప్తున్నాను.